కెనడాలో గ్రాసరీస్కి ఇండియన్ గ్రాసరీ బెటరా లేదా వాల్మార్ట్ నో ఫ్రిల్స్ బెటరా? వీక్లీ $100 పడుతుందా లేదా మంత్లీ ఎంత పడుతుంది? నమస్కారం, కేర్ ఆఫ్ కెనడా తెలుగు వ్లాగ్స్కి వెల్కమ్. ఈ వీడియోలో నేను చెప్పేది కెనడాలో మన తెలుగు ఇండియన్ ఫ్యామిలీస్కి ఎలా స్మార్ట్గా గ్రాసరీ షాపింగ్ చేయాలో అని. సో ఒంటారియోలో పంచవతి, విన్లాండ్ లాంటి ఇండియన్ స్టోర్స్ చాలా మంచిగా ఉన్నాయి. బెస్ట్గా కొనాల్సిన ఐటమ్స్ ఏంటంటే రైస్, ఆటా, దాల్స్, స్పైసెస్, మసాలా, పికిల్స్. ఈ ఐటమ్స్ వాల్మార్ట్లో కొన్నప్పుడు కాస్ట్ ఎక్కువ ఆర్ క్వాలిటీ మిస్ అవుతుంది. సో ఇండియన్ గ్రాసరీస్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ముఖ్యం మిగిలి. సో కమింగ్ టు వాల్మార్ట్ ఆర్ నో ఫ్రిల్స్, మిల్క్, ఎగ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, బ్రెడ్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ వాల్మార్ట్లో బెస్ట్. ఎందుకంటే ఈ ఐటమ్స్ ఇండియన్ స్టోర్స్లో కొంటే అన్నెసరీ ఎక్స్పెన్స్ అవుతుంది. సో వాల్మార్ట్ నో ఫ్రిల్స్ వీక్లీ షాపింగ్ చేయడం బెస్ట్. కాస్ట్ క్లియర్గా చెప్పాలంటే యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీకి వాల్మార్ట్ అయితే $70 to $100 పర్ వీక్ అవుతుంది. ఇండియన్ గ్రాసరీ అయితే $80 to $150 పర్ మంత్ అవుతుంది. సో టోటల్ మంత్లీ గ్రాసరీ అప్రాక్సిమేట్లీ $400 to $600 బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ, సిటీ బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మీ సిటీలో గ్రాసరీస్కి ఎంత పడుతుంది? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్.